వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్నటి రోజున మాకు అందిన సమాచారం మేరకు రాఘవాపురం మోతే మండల్లో ఉన్న గ్రామంలో భయ్య నగేష్ వాళ్ళ భార్య అనూష ఆమె గర్భవిచ్ఛేదం జరిగినట్లుగా మాకు సమాచారం రావడము, నిన్న నైట్ కూడా సస్పెక్టెడ్ ఏరియాను సందర్శించడం కూడా జరిగింది. నైటు విచారణ చేయడము, వాళ్ళ ఇంటికి మా మెడికల్ ఆఫీసర్ని పంపించడము, విచారణ చేయడము, రిపోర్ట్ తెప్పించుకున్నాం. ఉదయం మరి ఆ రిపోర్ట్ ప్రకారంగా ఆమెకు గర్భవిచ్ఛిత్తి సూర్యాపేట అన్రిజిస్టర్డ్ దవాఖానలో చేసినట్లుగా, ఒక మధ్యవర్తి ద్వారా నకరికల్లో ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినట్లుగా మరి మాకు వారు చెప్పడం జరిగింది. మరి ఈ పద్ధతిలో సమస్య ఎక్కువ అయిపోయే వరకు వెంటనే ఖమ్మం తరలిస్తుండగా మరణించినట్లుగా వారు చెప్పడం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ జరిపి యాక్చువల్టీ ఏమిటి జరిగే దానిపైన సమగ్ర విచారణ జరపాల్సిందిగా మరి పోలీస్ వారికి ఈరోజు కోరడం అయింది. సార్, మా ఆవిడని నకరకాలు తీసుకుపోయి చూపించాము. అయితే ఈ సంటి అనే అబ్బాయి నాకు తెలిసిన ఆరోగ్య డాక్టర్లు నీకు ఏదైనా చెప్తాడు అని నకరకాలు తీసుకపోతే చూపించి చెప్పిండు. ఆడపిల్ల అని చెప్పిండు. ఆడపిల్ల నేను సరే ఆడపిల్ల అయిందిగా ఏదో చేపిస్తలే అని చెప్పిండు. చెప్తే సర్లే సార్ అని మేము ఇంటికి వచ్చినాం. ఏడ్చుకుంటాం, మేము ఇంటికి వచ్చినాం సర్లే అని. ఇక మళ్ళీ తెల్లారిపోతే ఈయన ఆర్ఎంపీ డాక్టర్ జాన అంటే ఆయన మళ్ళీ ఆయన తీసుకుపోయి నీకెందుకు మంచిగా నేను దగ్గరుండి చూపిస్తా, అన్నీ చేపిస్తా అని అన్నాడు. 35,000 అవుతాయి అంటే సర్లే సార్ నాకాడ 18,000 ఉన్నాయి, మీరు సొరపేటకు రండి. సొరపేటకు తీసుకొచ్చి నగరకాల నుంచి తీసుకొచ్చి డబ్బులు నాకు 18,000 ఉంటే తీసుకొని కనవ డబ్బులు ఇంకా 20,000 అయితే సొరపేటకు తీసుకొచ్చిండు. మేము బస్సులు వచ్చినాం, ఆయన బండి వేసుకొని వచ్చిండు. అయితే మధ్యాహ్నం 3 అయింది. నేను హాస్పిటల్ చూపెడతా కానీ 38,000 అవుతాయి అంటే నీ కాడ ఉన్నాయంటే నా కాడ 18,000 ఉన్నాయి సార్, 18,000 ఇస్తా, కనవ డబ్బులు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకురాపోని నేను చూసుకుంటా అన్నాడు. మా అత్తయ్యని ఆమెని అంట పెట్టుకొని ఆయన కన్నా ఉంచిపోయినా. నేను ఇంటికి వచ్చిన, రాఘపురం వచ్చి డబ్బులు తీసుకొని పోతే సాయంత్రం 7 అయింది. నేను ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్ కానీ ఈయన నెంబర్ నాకు అనలేదు, మా ఆవిడ చేసిన. ఏ హాస్పిటల్కి పోయారు మరే అంటే ఏ హాస్పిటల్ పేరు నాకు తెలియదు, ఆయన నెంబర్ ఇస్తా మాట్లాడాలి. ఆయన పోతే నెంబర్ ఇచ్చిండంట. అయితే ఆ నెంబర్ ఇస్తే మాట్లాడంటే నేను ఫోన్ చేసిన, సార్ మరి ఏ హాస్పిటల్లో చేర్పించారు మా ఆవిడని, మరి నాకు చెప్పండి అడ్రస్, నేను వస్తా, పేరు చెప్పండి, ఆటో ఎక్కొస్తా అంటే నీకు తెలవదే హాస్పిటల్ అన్నాడు. చెప్పంటే చెప్తా. అయితే సర్లే అని ఆటో ఆయనకి నేను చెప్తా అంటే ఆటో ఆయనకి చెప్పిండు, అలాంటి కాడ దించంటే దించండి, పోయి హాస్పిటల్ పోన్నాడు. పోయి నేను లోపలికి పోయినా. అప్పటికే మా ఇంజక్షన్ వేసారట, ఏదో మాత్ర వేసారట. ఆపరేషన్ చేస్తామని తీసుకుపోయారు లోపలికి. తీసుకుపోయి 2-3 గంటల నుంచి నేను ఫోన్ చేస్తే ఇబ్బంది పడుతుంది, నన్ను రానియట్లేదు లోపలికి. ఆయనకి చంటి అన్న అబ్బాయికి ఫోన్ చేసిన, ఏంద్రా మరి ఇళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంది, తొందరరా అంటే ఎన్నో ఉన్న వాళ్ళు ఏం కాదులే అని వీళ్ళు అంటారు. అల్లున్న డాక్టర్లు 2 లేడీసులు, ఒక క్లీన్ చేసాము, 2 ఆడోళ్ళు. ఏం కాదయ్యా అని నేను అట్నే ఉంచాడు. శనాసేపటికి మళ్ళీ వాళ్ళే అంబులెన్స్ని పిలిపించారు, వాళ్ళే తీసుకుపోయి అంబులెన్స్ ఎక్కించారు. ఏ హాస్పిటల్కి పోవాలి అని వాళ్ళని మాట్లాడుకొని మళ్ళీ ఈయన పిలిపించి నేను మా అత్తయ్య హాస్పిటల్ ఖమ్మం పోయినాం. ఖమ్మం వాళ్ళు తీసుకుపోయారు, హాస్పిటల్ వెళ్తాను మాట్లాడారు.
వాళ్ళకి పోయిన 10 నిమిషాలకే చచ్చిపోయింది. చచ్చిపోయాగానే ఎప్పుడైతే చచ్చిపోయిందో వీళ్ళిద్దరు ఇక మాకు అవుపల్లే. ఇక నేను అమ్మంటే అన్నీ కొద్దిగా ఇక నాకు పానం బాగలేదు, అంబులెన్స్లో ఎక్కి అట్నే అడ్డం పడి ఇంటికి వచ్చిన. అయితే నాకు మా వాళ్ళు అంటారు ఏంటంటే మీడియా వాళ్ళ దాంట్లో వచ్చిందంట 25 లక్షలు తీసుకురు అని. అసలు నా పరిస్థితి ఏంది, నేను తీసుకోవటం ఏంది? నిన్న అయ్యాల అడ్డం పడి అయ్యాల పరిస్థితి నేనే చచ్చిపోయేంత పరిస్థితికి వచ్చింది. 25 లక్షలు తీసుకోవటం ఏంది అనేది మేము ఇవాళ స్టేషన్కి వచ్చినాం. పెట్టింది ఆయన మీద, జానయ్య మీద తీసుకుపోయిన ఆయన మీద పెట్టింది. వాళ్ళిద్దరి మీద పెట్టింది. వాళ్ళిద్దరే కాదు, నాకైతే ఏం తెలియదు. వాళ్ళిద్దరే అన్ని మొత్తం చూసుకుంటామంటే వాళ్ళిద్దరికి అప్పచెప్పాను. డాక్టర్లేగా నాకు మంచి జాతర అనుకోని నా భార్య చంపుకుంటాను నేను అనుకోలేదు ఎప్పుడైనా అని వాళ్ళిద్దరిని. ఇద్దరు ఆడపిల్లలు. ఆ అట్టం ఉంచిన ఏం కాదని ఒక మాట చెబితే నేను చదువుకుంటోండి, సమాజంగా చదువుకుంటోండి. మా ఆమెకు ఇబ్బంది అవుతుంది సార్. బ్రీడింగ్ అవుతుంటే ఖమ్మం వెళ్తే ఖమ్మంలో చూపెట్టుకుంది. అక్కడ బాగానే ప్రెగ్నెంట్ ఉందని చెప్పారు. చెప్తే మా కొద్దిగా బ్రీడింగ్ అవుతుందని మందులు ఇచ్చింది. మందులు ఇస్తే మందులు వేసుకుంది. ఇంటికి వచ్చి నాకు ఇట్లా 3వ నెల అట అవరిదాకా కూడా తెలవదు ఆమెకు. ఇటు బ్రీడింగ్ అవుతుంది అనేది ఒకటే అరక. అయితే బ్రీడింగ్ అవుతుంది, మందులు ఇచ్చారు, నేను ప్రెగ్నెంట్ అంట, 3 నెలల ప్రెగ్నెంట్ అంట, మందులు ఇచ్చింది, ఏం కావాలి అన్నది మేడం అంటే సర్లే అని నేను రెస్ట్ తీసుకొని ఇంటికాడ ఉంచుతున్నాను నెల పాటు. ఉంచినాక మళ్ళీ ఏమేమైందంటే మా ఆడపిల్ల అయింది, మగ పిల్లగాడ అయింది, చూసుకోవాలి అనే ఆలోచన బాగుండే. అయితే సరే మరి చూసుకుంది లేదా అని నేను ఇంటికాడ ఉంచుతున్నా, నా పనికి నేను పోతున్నా. ఆయన మేనమా కొడుకు ఒక ఆయన ఉండు, ఆయన సూర్యపేట చేస్తాడు, చంటి ఉప్పుల సంటి సర్వారం. ఈయన హాస్పిటల్లో కాంపౌండర్ చేస్తాడు, అటు ఇటు మాట్లాడు. అయితే వాళ్ళ మేనమా కొడుకేగా అడిగి ఫోన్ చేసి మనకి ఇట్లా ఆడపిల్ల అయింది, మగ పిల్లగాడ అయింది చూసుకోవాలంటే నాకు ఒక ఆయన టేక్ మాట్లాడ తెలుసు, ఆయన ద్వారా పోదాం పోయి చూపెడతా అని తీసుకొని పోయి చూపెడితే అక్కడ ఆడపిల్ల అని చెప్పిండు. ఆయన చూపెట్టి ఆడపిల్ల అని చెప్పిండు. మరి ఎట్లా సార్ మరి ఆడపిల్ల అయితే మరి మేము సాధలేము, 3 ఆడపిల్లలు అయితే సాధలేము అంటే నీకెందుకే నేను ఆభాషణ చేపిస్తాం, ఇంకా నార్మల్గా చేపిస్తా, నీ భార్యకి ఎటువంటి ఇబ్బంది రాదు, ఒక రోజు ఉంచుకుంటాం హాస్పిటల్, తెల్లారి దోలుతాం, ఒక నెలల పాటు రెస్ట్ తీసుకుంటే నీ భార్య ఏ పని ఏం చేసుకుంటుంది, ఒక 38,000 అవుతాయి ఈ ఖర్చు ఇచ్చేయి మొత్తం నేను చూసుకుంటా అంటే సర్లే సార్ అని మళ్ళీ సూర్యాపేట వచ్చి నాకు అక్కడ 18,000 ఇంటి ఇచ్చి 20,000 వరకు నేను ఇంటికి పోయినా. సార్ పొద్దుప్పుడు కూడా చెప్పిన, సార్ మంచి హాస్పిటల్కి తీసుకుపోయింది, మీకు తెలిసి అంటారుగా, మంచి హాస్పిటల్కి తీసుకుపోయింది సార్ అంటే సర్లే తీసుకుపోతులే అన్నాడు. నేను డబ్బులకు వచ్చి ఇంటికి 20,000 తీసుకొని పోయేసరికి ఒక హాస్పిటల్ ఉంచిండి అన్నాను. అయితే నేను మా ఆవిడకి ఫోన్ చేసి ఏ హాస్పిటలే మరి నేను వస్తా అంటే ఏమో నాకు తెలవట్లేదు, మరి ఆయనకి ఎవరికి హాస్పిటల్, ఆయనకు ఫోన్ చేయి నెంబర్ చెప్తాంటే నెంబర్ చెప్పంటే చేస్తే నాకు అడ్రస్ తెలవకపోతే నేను ఆటో ఆయనకి నేను చెప్తాను. ఆటో ఆయనకి ఇస్తే ఆటో ఆయన తీసుకుపోయి నన్ను అర్థించిండు. దించి ఇదే హాస్పిటల్ అని చూపెడితే సర్లే ఇదే హాస్పిటల్ అని 7ంటికి పోయినా. పోయేసరికి వాళ్ళ అమ్మ ఉంది, పక్కనే వాళ్ళ అమ్మ ఉంది. నేను పోయేసరికి ఆమెకు ఆల్రెడీ 2 ఇంజక్షన్లు వేసారట, బాగా ఇబ్బంది పడుతుంది. నేను పోయి చూస్తే ఇబ్బంది పడుతుంది, ఏముంది కాసేపటి తర్వాత ఆపరేషన్ చేపిస్తాం, నీకేం పర్వాలేదని. అలా 3 2 అమ్మాయిలు, ఒక ఆంటీ ఉంది క్లీన్ చేసే ఆంటీ, ఏం కాదు అంటే సర్లే అని 1 గంట తర్వాత నుంచి తీసుకుపోయారు. వాళ్ళకు తీసుకుపోయి 2-3 గంటలు ఉంచారు. 2-3 గంటల నుంచి ఇబ్బంది బాగా ఈనొస్తుంది నాకు, అమ్మ అయ్యా అమ్మ అంటుంది. ఏందని నేను లోపలికి డోర్ చూసుకొని పోయి ఏందమ్మా ఇది ఏంది బాగా ఎంత ఇబ్బంది పడుతుంది, మరి మీరు ఏంది ఇట్లా చేసిరు అది ఇది అని అంటే ఏం కాదయ్యా మేము ఉన్నాం, నీకేంది ఏం కాదు అని అన్నారు. నేను అట్నే కూర్చోబెట్టారు. మా ఆవునికి ఫోన్ చేయను, అరే ఏంది తొందర రారా మరి ఇబ్బంది అవుతుంది అంటే వస్తాను అన్నాడు. వాళ్ళు అందరూ నేను తీసుకుపోయినా కూడా కిందనే ఉండు, నేను చూడలే. బాగా ఇబ్బంది అయినాక వాళ్ళు అంబులెన్స్ పిలిపించారు, వాళ్ళే అందరు కూడారు.
వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోయారు, అలా ఖమ్మం తీసుకుపోయారు. సరే నేను మంచి హాస్పిటల్కి తీసుకుపోతా అంటే సర్లేని వాళ్ళతో పాటుగా నేను కూడా ఖమ్మం పోయిన 10 నిమిషాలకే చచ్చిపోయింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.